కాలుకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే పానం పోయినంత బాధ అవుతుందిలా. ఆ ముళ్ళును పిన్నిస్తోని ఇటుగెలికి తీసేటాలకు పాదం అంతా ఎర్ర కందిపోతుంది. ఆ నొప్పితోనే కండ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అసొంటిది ముండ్ల మీదనే వండుకొని ముండ్ల కంపనే దుప్పట్లెక్క కప్పుకునేటోళ్ళని చూసిల్లా. చూపిస్తాం పాండ్రి. ఆగో చూస్తున్నారా నొల్లగా బాబాను పరుపు మీద వన్నట్టు మంచిగా ముండ్ల కంప మీద ఆరాంగా వండుకొని డమరుకం వాయిస్తున్నాడు. గాయన పేరు కాంటేవాలే బాబా అని పిలుస్తారు. అంటే ముండ్ల కప్ప బాబా అన్నట్టు. కుంభమేళాలో చాలా మంది బాబాలు అవుపడతారు. కానీ అందరు ఇట్లా ఈ బాబా మస్తు ఫేమస్ అయిండుల్లా. ముండ్ల కంప మీద వండుకున్న ఈ బాబాను చూసి భక్తులు ఆశ్చర్యపోయేళ్ళు. ఎక్కడ మేళా జరుగుతా ఆడిపోయి గిట్ల కంప వరుసుకొని దాని మీద ధ్యానం చేసుకుంటా కూసుంటాడు. ఈ బాబా అసలు పేరు రమేష్ కుమార్ మాంజీ. బీహార్లో ఉంటాడు. 2 పిల్లలు కూడా ఉన్నారట. మరి ఏమనిపించిందో ఏందో గాని బాబా అవతారం ఎత్తి 50 ఏండ్ల నుంచి ముండ్ల కంప మీదనే రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ఆ ముండ్లు గుచ్చుకోవా ఏంది అని భక్తులు ఆశ్చర్యపోతుంటే అవి ఉత్తుత్తి ముళ్ళే అని ఇంకొందరు ఎక్కిరిస్తున్నారట. ఇసొంటి గమ్మత్ ఇచ్చంత్రాలన్నీ మన దేశంలోనే అవుపడతాయని కామెంట్లు పెడుతున్నారు ఈ ముండ్ల కంప బాబాను చూసిన నెటిజన్లు.